హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే దిష్టి ఎలా తలుగుతుంది అనేది తెలుసుకుందామండి. అది ఎలాగంటే ఎదురింట్లో కానీ పక్కింట్లో కానీ ఉన్నవారి నరదిష్టి మీపై పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్తే ఒక్కసారి మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా మనం అనుకున్నది జరగదు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదురింటి వారి కానీ పక్కింటి వారు కానీ వారి యొక్క నరదిష్టి ఉండవచ్చండి, మీ మీద పడవచ్చు. కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టి మీ ఇంటిపైన అలాగే మీ పైన పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలెగోళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలన్నీ ఎండిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న ట్యాప్ నుంచి నిరంతరం నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే తలుపులను మూసేసేటప్పుడు నిరంతరం శబ్దం చేస్తాయి. ఎదుటివారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దానినే దిష్టి అని అంటారు. ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు కూడా, ఇళ్లకు, అలాగే వ్యాపారానికి కూడా తగులుతూ ఉంటుందండి. మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి సోకినప్పుడు గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగతీసి నిప్పుల్లో వేయండి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. చిన్నపిల్లలు నలుపు రంగు దారాన్ని మొలదాడుకు లాగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు. అలాగే పెళ్ళి కాని వాళ్ళు నల్లటి దారానికి మెడలో కట్టుకోవడం వల్ల నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు. ఇకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోవాలి అంటే, అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ మీ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి అంటే నీళ్ళలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి. దీంతో మీ ఇంటికి పట్టిన నరపీడ మొత్తం తొలగిపోతుంది. అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులలో ఒక లోహంపు ప్లేట్ పైన తీసుకొని, అంటే ఒక ప్లేట్లో ఆ నిప్పులను తీసుకొని కొద్దిగా ఇంగువను వేయాలి ఆ నిప్పుల మీద. దాని నుంచి పొగ వస్తుంది కదా, దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిప్పుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే దుష్ట శక్తులు ఉండవు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇలా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక మన బంధువులలో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి నరదిష్టి దోషాలు పోవాలి అంటే ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టిన
మంచి ఫలితం వస్తుంది. నరదృష్టి పోవాలి అంటే నరదృష్టి తొలగిపోవాలి అంటే పండిన నిమ్మకాయ, అలాగే పచ్చిమిర్చిని ఒక తాడుకి కట్టి ఇంటి ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది. మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. ఒక గ్లాస్లో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఆర్ ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇంట్లో నగదు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి డబ్బు చేరుతుంది. అలాగే వృధాగా ఖర్చు చేస్తుంటారు కదండీ! ఆ ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఇక ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుందంట. అలాగే మీ ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట. ఇక చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరిగిపోతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి. ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ 7 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి. ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తయిపోతాయి. ఎవరింట్లో అయితే డబ్బు నిలవదో, అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. భార్యాభర్తలు నిరంతరం గొడవ పడుతూ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి కదండి! ఆ జరిగే ఇళ్ళల్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మి కటాక్షం కలగడానికి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపం పెట్టుకోవాలి. ఇకపోతే దిష్టి తీసి పడేసినవి తొక్కితే అనారోగ్యం పాలవుతారు. అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుంది అని అంటారు. అదేనండి, దిష్టి తీసిన నిమ్మకాయ తొక్కడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. అప్పటి నుండి మనకు చెడు జరుగుతుంది అని అర్థం. అందుకే రోడ్డు పైన ఎప్పుడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి. అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో 2 లవంగాలు ఉంటాయి కదండి, ఒక 2 తీసుకొని కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు. ఇక చీపుర్లు, ఇల్లు తుడిచే మ్యాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద పెట్టుకోకూడదు. అలాగే మీ వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ని ఉత్తరం దిశలో పెట్టుకోకూడదు. బీరువా మీద బరువులు ఉండకూడదు. బరువులు అసలు పెట్టకూడదండి. అలా పెడితే మీకు మంచి జరగదు. ఇక ఇది విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని నమ్మకం. సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇకపోతే ఇంట్లోని సోఫాలు, దీవాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదండి, ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటూ ఉండాలి. అలాగే మీ పూజ గదిలో ఉండే దేవుడి పటాలను కూడా పాతవి ఉంచకూడదు. పాత దేవుడి పటాలను
అవి ఉంటే ఆలయంలో ఇచ్చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.